ఈ ప్రజలందరూ కలిసి మాకు రాజు కావాలి అని అంటే, గాడిదలు మేపుకుంటున్న, గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న సౌలును దేవుడు కనికరించి, యోగ్యత లేకపోయినా, అర్హుడు కాకపోయినా అతన్ని రాజుగా అభిషేకించాడు. ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నటువంటి ఏ స్థితి అయినా సరే, దానికి మనం అర్హులమని కాదండి. దేవుడు మనల్ని కనికరించి మనకి ఈ స్థితిని, మనకి ఈ స్థాయిని, ఈ స్థానాన్ని దేవుడిచ్చాడు. నీకంటే బలమైన వాళ్ళు, నీకంటే తెలివైన వాళ్ళు, నీకంటే కష్టపడే వాళ్ళు ఈరోజు చాలామంది నీకంటే దీనస్థితిలో ఉన్నారు, నీకంటే బలహీన స్థితిలో ఉన్నారు, తల్లడిల్లిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను కనికరించి ఈరోజు ఏ స్థితిలో నిన్ను పెట్టాడో ఆ స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించు, తృప్తి కలిగి జీవించు, సంతోషంగా జీవించు. అంతేగాని నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నావంటే వినో, నీ జీవితంలో వాస్తవంగా కృతజ్ఞత అనేది లేదు. కాబట్టి ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, ఎప్పుడు చూసినా నువ్వు పక్కోళ్ళు చూస్తూ ఉంటావు. వాళ్ళు నాకంటే బాగున్నారు, వాళ్ళు నాకంటే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు నాకంటే మంచి కారు కొనుక్కున్నారు, నాకంటే మంచి ఇల్లు కొనుక్కున్నారు, నాకంటే మంచి బట్టలు కొనుక్కున్నారు, నాకంటే మంచి. నీకు ఏది కావాలో దేవుడు నీకు అది ఇచ్చాడు. వేరే వాడి సంగతి నీకెందుకు చెప్పు? వాడి వేలుముద్ర నీ వేలుముద్ర సమానమా? చూసుకోండి కావాలంటే. వాడి ముఖం నీ ముఖంలో ఉందా? వాడి స్వరం నీ స్వరంలో ఉందా? చెప్పు. కాదే. వాడి హ్యాండ్ రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్ సేమా? కాదే. వాడి భార్య నీ భార్య చెప్పండి, సేమా? కాదే. మరి ఎందుకు వాడితో పోల్చుకుంటున్నావు? పోల్చుకోవద్దు. పోల్చుకుంటే ప్రమాదంలో పడతావు. సౌలు అనవసరంగా దావీదుతో పోల్చుకున్నాడు. దావీదు సామాన్యుడు కాదండి, దేవుని హృదయానుసారుడు. దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు, దేవుడు తోడు కలిగిన వాడు. సౌలుతో పాటు ఉన్న సైన్యము గొల్యాతును ఎదుర్కోలేక ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నప్పుడు ఒంటరిగా ఒక్కడే వెళ్ళి గొల్యాతును తెగ నరికి దేశాన్ని రక్షించుకున్నటువంటి ధీరుడు, శూరుడో, యుద్ధ వీరుడో ఎవరు చెప్పండి? దావీదు. తన దేశాన్ని కాపాడాడు, తన పరిపాలనను కాపాడాడు, తన సింహాసనాన్ని కాపాడాడు. ఆ రోజు దావీదే వచ్చి తన తరఫున గొల్యాతును చంపకపోతే గొల్యాతు, ఫిలిష్తీయులు వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయేవారు కదండి. సంతోషించాలిగా, ఆనందించాలిగా. దావీదు నువ్వు లేకపోతే మేము అందరం వాళ్ళకి దాసోహం అయిపోయాం. సమయానికి దేవుడు నిన్ను పంపించాడు, వచ్చి మమ్మల్ని కాపాడావు, జీవితాంతం రుణపడి ఉంటాము. అలాగే మాకు నువ్వు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి అని చెప్పి కృతజ్ఞత కలిగి దావీదును ఆదరించాలిగా. తాత్కాలికంగా దావీదుకు ఒక పోస్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రజలందరూ దావీదును మెచ్చుకుంటున్నారో, దావీదు సౌలు వేల కొలిదిగా, దావీదు 10,000 కొలిదిగా శత్రువుల్ని చంపారో హో అని చెప్పి దావీదును మెచ్చుకోవడం సౌలు చూసారో తట్టుకోలేకపోయాడు. ఏమిటో కొంతమందికి అండి, ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఏదో ఒక రాయి వేయాల్సిందే, ఏదో ఒక బురద చల్లాల్సిందే. సహోదరులు దయచేసి గమనించండి. కష్టే ఫలే. ఎవరు కష్టపడతారో ఆ కష్టానికి ఫలితం వాళ్ళు చూస్తారు. కష్టానికి ఫలితం చూసి పైకొస్తున్న వాళ్ళని చూసి 10 మంది మెచ్చుకుంటున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళి మెచ్చుకో. అంతేగాని వాళ్ళు మెచ్చుకుంటున్నారని చెప్పి నొచ్చుకున్నట్లయితే ఆఖరికి నువ్వే అడ్రస్ లేకుండా పోతావు. 10 మంది దావీదును మెచ్చుకుంటున్నారని చెప్పి, అవును దావీదు నిజంగానే వెళ్ళి అద్భుతంగా పోరాడి ప్రాణాలకు తెగించి గొల్యాతును చంపాడు కాబట్టి మన దేశం ఈరోజు క్షేమంగా ఉంది అని చెప్పి వాళ్ళతో పాటు సౌలు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. అందరూ కలిసి పాటలు పాడుతూ దావీదు 10,000 కొలిదిగా శిష్యుల్ని
10,000 కొలదిగా సైనికుల్ని శత్రువుల్ని చంపారు హో అని అంటూ ఉంటే దావీదు పక్కనే ఉన్నాడు. సౌలు ఇలా చూశాడు, నీ సంగతి చూస్తా, నాకంటే పైకి వెళ్తున్నావు నువ్వు, చూస్తా. పగ, ద్వేషం, అసూయ సౌలులో పెరిగిపోయింది కాబట్టి పెట్టిరెగిపోయాడు. పరిపాలన పక్కన పెట్టాడు, ప్రజలను పక్కన పెట్టాడు, పగబట్టాడు, ఒకే పని పట్టాడు. ఏమిటా పని అంటే దావీదును చంపాల్సిందే అని చెప్పి దావీదు వెనుక పరుగు పెట్టాడు. దావీదు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. దేవుడు సౌలుకు ఒక పరిపాలన ఇచ్చాడు, ప్రజలను ఇచ్చాడు, పాలించమన్నాడు. పాలించచ్చు కదండి, దేశాన్ని పరిపాలించవచ్చు కదండి, తన పనేదో తను చేసుకోవచ్చు కదండి. కుదరదో, వాడిని చంపాల్సిందే. సహోదరి సహోదరుడా, పగ, ద్వేషం, అసూయ, అహం, గర్వం, ప్రమాదం, అది నువ్వు చేయాల్సిన పని చేయకుండా, నీ బాధ్యతలను నిర్వర్తించకుండా అనవసరంగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని నీకు లేకుండా చేస్తుంది. నీలో ఉన్న గర్వం, పగ, ద్వేషం, అసూయ. ఎవరి మీదన నీకు ద్వేషం ఉన్నా, ఎవరి మీదన నీకు పగ ఉన్నా, ఏదో విధంగా వాడిని అణిచివేయాలి అనే తత్వం నీలో ఉంటే అది నిన్నే అణిచివేస్తుంది. ఎలాగైనా సరే దావీదును ఇరికించేసేయాలి, దావీదును ఏదో విధంగా ఏం చేయాలట, చంపేసేయాలి, నష్టపరచాలి, కష్టాలు పాలు చేయాలి అని చెప్పి దావీదు మీద కారాలు మిరియాలు నూరేస్తూ ఉన్నాడు. దావీదుకు కీడు చేయాలి, దావీదును చంపేసేయాలి అని చెప్పి దావీదుకు నెమ్మది లేకుండా దావీదు పారిపోయే విధంగా చేశాడు. దయచేసి గమనించండి, 29వ అధ్యాయం వరకు మనం చూస్తాం. దావీదు పని పాపం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ అరణ్యంలో ఈ అరణ్యంలో పారిపోవడమే సరిపోయిందండి. దేవుడు చూశాడు. ఎవరైతే దావీదును పరిగెట్టిస్తున్నారో, ఎవరైతే దావీదుకు నెమ్మది లేకుండా, పడుకోకుండా, ప్రశాంతత లేకుండా, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయే విధంగా, పరిగెట్టే విధంగా కూడా పడుతున్న శత్రువుని దేవుడు అణిచివేసే రోజు రానే వచ్చిందే. ఈరోజు నీ జీవితంలో నువ్వు పడుకోకుండా, ప్రశాంతంగా ఉండకుండా నిన్ను పరిగెట్టిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా చేసేవాళ్ళు, నిన్ను తరిమేవాళ్ళు, నీకు ప్రశాంతత లేకుండా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏమిటంటే, నీ మీదకు లేచిన శత్రువుని నా దేవుడు అణిచివేయబోతున్నాడు. నిన్ను భయపెడుతున్నా, నిన్ను బాధిస్తున్నా, నిన్ను బెదిరిస్తున్న శత్రువుని నా దేవుడు అణిచివేసే రోజు త్వరలోనే రాబోతుంది. దావీదు జీవితంలో ఆ దినం వచ్చేసింది. ఏం చేశాడు? దావీదును పరిగెట్టించాడు, దావీదు పారిపోయే విధంగా చేశాడు. 30